విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూలై 23వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ ఆరాధన జరుగు స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకున్నారు, గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. చీకటి దురాత్మ చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. అప్పుల భారంతో బాధపడుతున్నావా? అయితే పాల్గొ. ఈ ఆరాధన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి నీ జీవితంలో గొప్ప మేలును కుమ్మరిస్తాడు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి అని కనుక నువ్వు అడగగలిగితే, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ఆలోచన ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ తలంపు ఏంటి అని కనుక నువ్వు అడగగలిగితే, దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకుంటే దేవుని చిత్తము ఎప్పుడు కూడా నీకు నష్టాన్ని తేదో. జీవ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నా వైపు చూడండి. మీకు కొన్ని తలంపులు ఉంటాయి, మీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మీకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. నేను ఇలా చేయాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా బ్రతకాలి, నేను ఇలాంటి వివాహం చేసుకోవాలి, నేను ఇలాంటి వ్యక్తిని పెండ్లాడాలి, నేను ఇలాంటి బిడ్డను కనాలి, నేను ఇలాంటి ఉద్యోగం చేయాలి, నేను ఇలాంటి ఇల్లును కట్టాలి, నేను ఇలా జీవించాలని రకరకాలుగా మనకు కొన్ని తలంపులు ఉంటాయి. కానీ దేవుడట నీ గురించి నా గురించి కొన్ని ప్రత్యేకమైన తలాంపులు కలిగి ఉంటాడట. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు సక్సెస్ కాకపోవడానికి, నా మాట మరల వినండి, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి, నీ జీవితంలో నువ్వు సక్సెస్ లైఫ్ని నువ్వు పొందుకోలేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే, నీవు నీ తలాంపుల ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు, నీకు కలిగిన ఉద్దేశాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నీవు దేవుని పట్ల, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి అని కనుక నువ్వు అడగగలిగితే, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ఆలోచన ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ తలాంపు ఏంటి అని కనుక నువ్వు అడగగలిగితే, ఆ తలాంపును నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితంలో ఆయన చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకోగలుగుతావు. ఆయన చిత్తమునకు మనల్ని మనం అప్పగించుకోనంత కాలం మన జీవితంలో సక్సెస్ను చూడలేం, మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేం, మన జీవితంలో మేలులు పొందుకోలేం. నీకేదో అనిపించింది, నువ్వు అది చేసేస్తావు, దాని ద్వారా నువ్వు నష్టపోతావు. నష్టపోయాక అనుకుంటావు, దేవుడు ఎందుకు నాకు ఈ విషయంలో ఇంత నష్టం కలగజేశాడు అనుకుంటావు. చేసే ముందు ఇది దేవుని చిత్తమా కాదా అని నువ్వు అడగవు. దేవుని చిత్తము జరిగించు అని కనుక నువ్వు అడిగితే, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే
దేవుని చిత్తము ఎప్పుడు కూడా నీకు నష్టాన్ని తేదో. మరి నీ జీవితంలో ఎందుకు నష్టాలు? మరి నీ జీవితంలో ఎందుకు ఈ కష్టాలు? ఎందుకంటే నువ్వు దేవుని చిత్తములో నువ్వు నడవకపోవటమే, దేవుని ఉద్దేశములో నువ్వు జీవించకపోవడమే. అందుకొరకే నువ్వేం చేయాలంటే ప్రతి దినము నువ్వు మోకరించగానే దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా, నా పట్ల నీ ఆలోచన ఏంటయ్యా, అది జరిగించు. నీ చిత్తమునకు వ్యతిరేకముగా నేను వెళ్ళడానికి వీలు లేదని నువ్వు దేవుని సన్నిధిలో అడగగలగాలి. నువ్వు ఎప్పుడైతే అలా అడుగుతావో నీ జీవితంలో దేవుని చిత్తమే జరగడానికి దేవుడు తోడుగా నడుస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది యవ్వన బిడ్డల జీవితాలు పాడవడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తం తెలియటం. వాళ్ళకి దారిని వెళుతూ ఉంటావు, ఎవరో కలుస్తారు, 1-2 సార్లు మాట్లాడతారు, 4వసారికి నిన్ను ప్రేమిస్తానని చెప్పేస్తాడు. నువ్వేమైపోతావంటే నిజమే అని నమ్ముతున్నావు, నిజమే అని నమ్మి కమిట్ అయిపోతున్నావు, మనసు ఇచ్చేస్తున్నావు, దేహం ఇచ్చేస్తున్నావు, జీవితాన్ని ఇచ్చేస్తున్నావు. కష్టపడి ఏదో ఒక రీతిగా ఆయనతో వివాహం చేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే మీ కుటుంబంలో భయంకరమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోవటం, మనసులో కలవకపోవడం, ఒకరి అభిప్రాయాలు ఒకరికి ఇష్టం లేకపోవడం, ఇలా ఎప్పుడైతే ప్రారంభమైందో మధ్యలో మనకేమవుతుంది, గొడవలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుద్దో, నువ్వు నాకు అవసరం లేదని వాడంటాడు, నువ్వు నాకు అవసరం లేదని తొందరపడి నువ్వు అంటావు, ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత చూస్తే నీ జీవితం ఏమైపోద్దంటే పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. అప్పుడు అంటావు, నేను ఎంతో ప్రార్థన చేశాను, నేను ఎన్నోసార్లు దేవుని కానుకలు ఇచ్చాను, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని దేవుని మీద మనం నిందేస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు ఏ మనిషికి కూడా కీడు చెయ్యడు. మరి ఎందుకు ఈ భయంకరమైన నష్టాలంటే దేవుని ఉద్దేశము మన పట్ల ఏంటో తెలుసుకోకపోవడమే. అందుకని దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలను గురించినటువంటి మాటలు దేవుడు చెబుతున్నాడు. నీ తలాంపులు వేరు, నా తలాంపులు వేరు, నీ మార్గములు వేరు, నా మార్గములు వేరు. దేవుడట తన ప్రజల కొరకు కొన్ని ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేస్తాడు. దేవుడు నీ కొరకు కూడా కొన్ని ప్రత్యేకమైన మార్గాలను దేవుడు వేస్తాడు. ఆ మార్గములలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళుతున్నప్పుడు ఆ మార్గములోనికి ఏ శత్రువును దేవుడు రానివ్వడు. శత్రువు గనుక వస్తే నీ మార్గాలను పాడు చేస్తాడు. సాతానుడు గనుక ప్రవేశిస్తే నీ మార్గాలన్నిటిని నాశనం చేస్తాడు. అందుకని నీ కొరకు దేవుడు వేసే మార్గములోనికి, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గములలోనికి ఏ వ్యక్తిని రానివ్వడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ప్రజలందరూ అక్కడ నిలబడి ఉండే, వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నది. ఎర్ర సముద్రమును దేవుడు చీల్చాడా చీల్చలేదా? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎవరి కొరకు చీల్చాడు చెప్పాలి? ఎవరి కొరకు చీల్చాడు? ఇశ్రాయేలీల కొరకు చీల్స్తే ఇశ్రాయేలీలు వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయిన తరువాత ఇశ్రాయేలీలు పట్టుకోవాలని వాళ్ళ మార్గంలోనే ఎవరు వచ్చారు? ఐగుప్తీయులు వచ్చారు. ఐగుప్తీయులు వచ్చిన తర్వాత ఐగుప్తీయులు ఆ మార్గములో నడవగలిగారా? లేదు. ఎందుకని దేవుడు సముద్రాన్ని మరలా కలిపేశాడు. వారు మొత్తము సముద్రములోనే చనిపోయారు. మరి వీళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా మార్గంలో? వెళ్ళనివ్వల దేవుడు. ఎందుకంటే తెరిచింది ఆ మార్గం వాళ్ళ కోసం కాదు, దేవుడు ప్రజల కోసం. అంటే నీ కొరకు దేవుడు తెరవబడిన మార్గములోనికి
నిన్ను నష్టపరిచే వ్యక్తిని దేవుడు పంపడు. కానీ మరి ఎందుకు నీ జీవితం పాడైపోయింది అంటే అది దేవుడు తెరిచిన మార్గం కాదు. కనుక నువ్వేమవ్వాలంటే ఎక్కడైనా ఎదురు దెబ్బ తగలగానే ఒకసారి యూటర్న్ అవ్వాలి. హల్లెలూయానండి. వెనక్కి రావాలి. అరే ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో, అయితే నేను ఇట్లా కదనుకుంటా వెళ్ళాల్సింది, నేను ఇటు వెళ్ళాలనుకుంటా అని అక్కడ నిలబడి ప్రభువుని అడగాలి. ప్రభువా నేను ఎటు వెళ్ళాలి చెప్పండి, నేను ఎక్కడికి రావాలి చెప్పండి అని నువ్వు అడగాలి. అడిగితే దేవుడు నువ్వు ఏ దిక్కుకు వెళ్ళాలో దేవుడు చెబుతాడు. ఒక అమ్మాయి అడగకుండా వెళ్ళిపోయింది. ఛాన్స్ రాగానే ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి మాత్రం అక్కడ నిలబడి అడుగుతుంది, నేను ఎటు వెళ్ళాలో చెప్పయ్యా అంటుంది. దేవుడు చెబుతున్నాడు నువ్వు బెత్లెహేముకు వెళ్ళాలా అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ మార్గంలోకి ఆవిడ వెళ్ళగానే దేవుడు తన కొరకు సిద్ధపరిచిన మార్గంలో వెళ్ళగానే ఆవిడ జీవితము ఆశీర్వదించడం ప్రారంభమైంది. ఈరోజు దేవుడు అదే చెబుతున్నాడు నీతో, నా మార్గములు వేరు నీ మార్గములు వేరు, నా త్రోవలు వేరు నీ త్రోవలు వేరు, నా ఆలోచన వేరు నీ ఆలోచన వేరు. నువ్వు కన్న బిడ్డ కోసం నువ్వు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటావు. నా బిడ్డ కలెక్టర్ అవ్వాలని, నా బిడ్డ డాక్టర్ అవ్వాలని, నా బిడ్డ యాక్టర్ అవ్వాలని, నా బిడ్డ ఉద్యోగం చేయాలని, నా బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, లేకపోతే నా బిడ్డ ఇలా సంపాదించాలని, నా బిడ్డ ఇలా ఇల్లు కట్టాలని చాలా కళ్ళగంటావు. నువ్వు ఎలా కళ్ళగంటావో నీకంటే ఎక్కువ కళలు నీ మీద నీ దేవుడు కంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రభువా నా కళలు పక్కన పెడేద్దాం, నా గురించి నీ కళ ఏంటి చెప్పు అని అడగాల. నీ ఉద్దేశం ఏంటో చెప్పు, నీ ఆలోచన ఏంటో చెప్పు, నీ తలాంపు ఏంటో చెప్పు, నీ ప్రణాళిక ఏంటో చెప్పు, నేను ఎలా ఉంటే నీకు ఇష్టమో చెప్పు. అడగాల దేవుణ్ణి. అడగాల వద్దా? బిగ్గరగా చెప్పండి. అడగాల వద్దా? అడగాల. ఎందుకంటే దేవునికి నిన్ను కూర్చుని కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించే ఉద్దేశాలు ఎప్పుడు కూడా నీకు నష్టాన్ని తేవు. కానీ నీ జీవితంలో నువ్వు నష్టపోతున్నావంటే అది దేవుని ఉద్దేశము కాదు, అది దేవుని ఆలోచన కాదు, దేవుని ప్రణాళిక కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయములో 11వ వచనములో వ్రాయబడిన మాట, మనను గూర్చినటువంటి దేవుని ఉద్దేశం ఒక చక్కని మాట అక్కడ రాస్తున్నాడు. చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావట. గట్టిగా హల్లెలూయానండి. ఇలాంటి మాటలు చెబుతున్నప్పుడు మీకు మీరే ఎగిరి గంతేయాలి. హల్లెలూయానండి. దేవుని ఉద్దేశాలు అంటే నీ పట్ల ఎలాంటివి అంటే అవి సమాధానకరమైనవే తప్ప హానికరమైనవి కానే కాదు. సాతానుడు హానికరమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడు. సాతానుడు నిన్ను పాడు చేసే ఆలోచనలు కలిగి ఉంటాడు. సాతానుడు నీ జీవితాన్ని నాశనం చేయాలని ఆలోచనలు కలిగి ఉంటాడు. కానీ దేవుని ఉద్దేశాలు ఎప్పుడు అలా ఉండవు. ఎప్పుడు నీకు అవి మేలుకరంగా ఉంటాయి. దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయి చెప్పండి. అందుకొరకే భక్తుడైన దావీదు రాస్తాడు. కీర్తన గ్రంథం ఒక మాట చూద్దాం. 139వ అధ్యాయంలో 17-18 వచనాల్లో చక్కని మాట రాస్తాడు భక్తుడు. ఆ మాట చదవండి. 139వ కీర్తన భాగము 17-18 వచనాలు. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటి మొత్తము ఎంత గొప్పది. హల్లెలూయానండి. బా దేవుని సేవకుడు అన్నాడు, నా గూర్చి నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ప్రభువా, నా గూర్చి నీకు ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి ప్రభువా, నా గూర్చి నీకు ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి ప్రభువా.
అవి ఎంత గొప్పగా ఉన్నాయి తండ్రి, ఎంత గొప్పగా ఉన్నాయో. నేనే తక్కువగా ఆలోచించుకున్నాను, కానీ నన్ను గూర్చి నువ్వు ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోలేదు. నిజమే, దేవుడు దావీదును గూర్చి చాలా గొప్పగా ఆలోచించాడు. దావీదు చేసే పని ఏమంటే గొర్రెల కాపరి. సహజంగా గొర్రెల కాపరికి ఉండే కోరిక ఎలా ఉంటుంది చెప్పండి? ఎలాంటి కోరికలు ఉంటాయి? ఈ సంవత్సరం 10 శాల్తీలు పిల్లల కంటే వచ్చే సంవత్సరం ఇంకొక 20 శాల్తీలు పిల్లల్ని కనాలనుకుంటాడు, అంతేనా? ఈ సంవత్సరం 20 అనుకోండి, వచ్చే సంవత్సరానికి ఒక 50 శాల్తీలు ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇటువంటి కోరికలే ఉంటాయి మనుషులకి. కానీ దావీదు కట్ట దేవుని పట్ల చాలా గొప్ప ఉద్దేశం ఉందట. హల్లెలూయా. అందుకోసమే దావీదు చాలా అద్భుతమైన పాటలు రాస్తూ పాడుతూ కన్నీరు కార్చి ఏడ్చాడు. దేవా, నా పట్ల నీకున్న తలాంపులు, నా పట్ల నీకున్న ఉద్దేశాలు, నా పట్ల నీకున్న ఆలోచనలు ఎంత గొప్పవయ్యా. వాటిని అట స్మరించినప్పుడు, తలుచుకున్నప్పుడు దావీదు ఏడవకుండా ఉండలేకపోయాడు. అందుకోసం అంటున్నాడు, అవి ఎంత గొప్పగా ఉన్నాయో, ఎంత గొప్పగా ఉన్నాయో, ఎంత గొప్ప గొప్ప ఉద్దేశాలు దేవుడికి కలిగి ఉన్నాడో దేవుడు దావీదు పట్ల. దావీదు పట్లే కాదు, నీ పట్ల కూడా దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో మనకు మనముగా ఏదేదో ఉద్దేశించుకోవద్దు, ఏవేవో ఆలోచించుకోవద్దు, ఏవేవో జరగవేమో, ఇవ్వడేమో, చేయలేడేమో అనే ఆలోచన నీకు రాకూడదు. నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ గూర్చినటువంటి ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయి. నీ బిడ్డను ఏమనుకున్నావు? నువ్వు మాస్టర్ అయితే బాగుండు అనుకున్నావు. నీ బిడ్డను ఏమనుకున్నావు? నువ్వు నీ బిడ్డను గూర్చి నువ్వు డాక్టర్ అయితే బాగుండు అనుకున్నావు. నీ బిడ్డను గూర్చి నువ్వు కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలాంపులను, మా ఎడల నీకున్న తలాంపులను, బహు విస్తారములు, బహు విస్తారమైనవి, బహు విస్తారమైనవి. మా గూర్చి నీకున్న ఆలోచనలు ఎవరి గురించి? దావీదుని గురించి. అవి నేను చూస్తున్నానయ్యా. అవి ఎలా ఉన్నాయట? చదవండి, ఆ మాట మళ్ళీ చదవండి. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, అవి లెక్కకు మించి ఉన్నవి. హల్లెలూయా. అసలు చెప్పాలంటే సరిపోవు, చెప్పాలంటే సరిపోవు. అన్ని ఆలోచనలు దేవునికి దావీదు మీద ఉన్నాయట. అయితే దావీదు చాలా చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న ఉద్దేశాలు కలిగి ఉండేవాడు. దావీదు కోరిక ఏంటంటే, దావీదు ఆశ ఏంటంటే, దావీదు ఉద్దేశం ఏంటంటే, ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. సౌలుకు ఒక కుమార్తె ఉన్నది. దావీదు అనుకునేవాడు, ఈ రాజుగారి కూతురు కనుక నేను చేసుకుంటే నన్ను అందరూ ఏమంటారు? రాజుగారు అల్లుడు అంటారు. ఈ రాజుగారికి నేను అల్లుడు అయిపోతే నా జీవితంలో ఇంకెంతకంటే గొప్పది ఏమి లేదని తన మనస్సులో ఒక కోరిక, తన మనస్సులో ఒక ఆలోచన, తన మనస్సులో ఒక ఉద్దేశం, చాలా సంవత్సరాల నుంచి ఈ ఆలోచన కలిగి దావీదు నడుస్తున్నాడు. కనబడిన వాళ్ళందరికీ అదే చెప్తున్నాడు. మోకరించినా ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. బా, నేను గనుక రాజుగారి కూతురుని చేసుకుంటే నన్ను అందరూ ఏమని పిలుస్తారు? రాజుగారు అల్లుడు, రాజుగారు అల్లుడు అని పిలుస్తారు. ఇంకప్పుడు దేశంలో ఏ పనైనా సరే నాకు ఈజీగా అయిపోద్ది. కనుక నాకు ఈ కోరిక ఉందయా అని రోజు వచ్చి దేవుని దగ్గర చెబుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడలే, దేవుని సమాధానం రాడలే.
చాలా రోజులు ప్రార్థించాడు. ఎన్ని రోజులు ప్రార్థించినా కూడా దేవుని సమాధానం దావీదుకి రావడం లే. ఒకరోజు అడిగాడు దేవుడిని, నేను చాలా రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు, నాకు ఈ కోరిక ఉందని చెబుతుంటే నువ్వు వినవేంటి, నాకు సహాయం చేయవేంటి, నాతో మాట్లాడవేంటి, ఏదో ఒకటి చేస్తానని చెప్పొచ్చు కదా అని అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేదు ఏంటి దేవుని అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, దావీదు నీకున్న కోరిక చెప్పో బాగానే ఉంది, మరి నాకు కూడా నీ గురించి ఒక కోరిక ఉంది. ఆ కోరిక నువ్వు అడుగుతావేమో, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో చెప్పయ్యా, తలాంపేంటో చెప్పయ్యా అని అడుగుతావేమో, అది చెప్పుదామని ఉన్నా నేను, కానీ నువ్వు అడగడలే. అప్పుడు దావీదు అన్నాడు, నా గురించి నీకు కూడా ఉన్నాయా అంటే, ఎందుకుండవు, నువ్వు నా బిడ్డవు కదా, ఉన్నాయి. ఏం కోరిక ఉంది అన్నాడు. చెప్పనా అన్నాడు. చెప్పండి, నువ్వేం కోరిక అడిగావు? రాజు కళ్ళు నవ్వాలని ఆశ ఉందని అడిగాను. మరి నాకేముందంటే అసలు నిన్ను రాజుని నిన్నే చేయాలను. హల్లెలూయానండి, హల్లెలూయా. నువ్వు రాజు కళ్ళుని అంటేమయ్యా, నిన్నే రాజుని చేయాలనుకుంటున్నా. అంటే దేవుని ఉద్దేశాలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయి, దేవుని ఆలోచనలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయి, దేవుని ప్రణాళికలు చూడండి ఎంత విస్తారంగా ఉంటాయి. అందుకని దావీదు రాశాడు ఆ మాట, నేను వివరించి చెబుతున్ననుకుంటున్నా కానీ నన్ను కూర్చున్న నీ ఆలోచనలో అవి లెక్కకు మించి ఉన్నాయ్యా. 1, 2, 3, 4, 5 చెప్పడానికి ఎన్ని మేలు చేశావు. ఎక్కడో ఉన్న నన్ను, గొర్రెలు కాసుకుంటున్న నన్ను నువ్వు తీసుకొచ్చి రాజుని చేశావు. నా గురించి ఇన్ని ఆలోచనలు ఎట్టబెట్టుకున్నావు ప్రభువా, నన్ను గురించి ఇన్ని ఉద్దేశాలు ఎలా కలిగి ఉన్నావు ప్రభువా, నన్ను గురించి ఇంత గొప్పగా నువ్వు ఎలా తలాంచావు ప్రభువా. మా నాన్న అయితే నేను ఎందుకు పనికిరానని గొర్రెలు గాయటానికి పంపాడు. మా అమ్మ నన్ను ఎందుకు పనికిరాని వాడని గొర్రెలు మేపడానికి పంపించారు. నా అన్నదమ్ములు అయితే చదువు లేనుడివి, స్కూల్ నీకెందుకురా, వెళ్ళు అడవిలోకి వెళ్ళా మందను కాసుకొని రా పో అని పంపించారు. వాళ్ళందరూ నా గురించి ఆలోచన ఎలా ఉంటే, నా గురించి నువ్వు ఎంత గొప్ప ఉద్దేశమా, నా గురించి నీకు ఇంత గొప్ప ఆలోచనలు ఉన్నాయా, నా గురించి నీకు ఇంత గొప్ప విస్తారమైన తలాంపులు కలిగి ఉన్నావా, అవి చెప్పాలంటే లెక్కకు మించి ఉన్నాయి. అందుకనే భక్తుడు దావీదు చాలా చోట్ల రాశాడు ఆ మాటలు, నా మీద నీకున్న ప్రేమ. దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. దావీదుని తీసుకుని వెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చున్న దావీదు ఏమనాలంటే గెంతులేసి ఆనందించి థ్యాంక్స్ ప్రభు అని చెప్పాలా. కానీ సింహాసనం మీద నుంచి కిందకు వచ్చి అంటాడు, నాకు ఈ సింహాసనం మీద కూర్చోవాలని ఆశ లేదు, ఈ సింహాసనం మీదనే నేను శాశ్వతంగా ఉండాలనేది కోరిక కాదు. నాకు ఎక్కడ ఆశ ఉండాలని ఆశ ఉందంటే నీ సన్నిధిలో ఉండాలని ఆశ ఉంది నాకు. చెప్పండి, ఎక్కడ ఉండాలట? అందుకని ఆయన కీర్తనలో బిగినింగ్ నుండి మీరు ఎండింగ్ వరకు చూస్తే నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో గడపాలని కోరిక. ఎందుకు అంటే అన్ని మేలులు దేవుడు దావీదుకి చేశాడు. హల్లెలూయా. ఆయన చేసిన మేలులు, ఆయన జరిగించిన కార్యాలను గూర్చి దావీదట ఏడవకుండా ఉండలేకపోయాడట. హల్లెలూయానండి. మన పట్ల దేవునికి ఉండే ఉద్దేశం, నువ్వు అనుకుంటావు నిన్ను గురించి నువ్వు చాలా తక్కువగా ఆలోచించుకుంటావు, నిన్ను గురించి నువ్వు చాలా తక్కువగా ఆలోచించుకుంటావు.
కలుగుతున్న బాధలు బట్టి, శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఎందుకు నా జీవితంలో దేవుడు ఇలా జరిగించాడు, ఎందుకు నా జీవితంలో దేవుడు ఇలా చేశాడని అనుకుంటా ఉంటావు. కానీ నీ జీవితంలో అవి ఎందుకు వచ్చాయి, ఎందుకు జరుగుతున్నాయి అని కనుక నువ్వు ఆలోచించగలిగితే వాటిలో దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా ఉంటుంది, వాటిలో దేవుని ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుంది. దావీదు తన జీవితంలో అందరి చేత తృణీకరించబడి, అందరి చేత అవమానించబడి, అందరి చేత అసహించుకొనబడి, తన తోటి వాళ్ళందరూ చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నారు, చదువుకోవడానికి బడికి వెళ్తున్నారు. దావీదట ఆ గొర్రెల మందను తోలుకొని ఊరు బయట ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు, ఎక్కడో అరణ్యంలో జీవించేవాడు. ఎప్పుడన్నా ఊరి లోపలికి వచ్చినప్పుడు ఆడుకుంటున్న పిల్లలను చూసి దూరంగా నిలబడి ఒక మనసులో ఒక బాధ ఉండేదట దావీదుకి. నేను కూడా స్కూల్కి వెళ్ళుంటే వీళ్ళందరూ నాకు స్నేహితులు అయ్యేవాళ్ళే, వీళ్ళతో కలిసి నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని, వీళ్ళతో కలిసి నేను కూడా సహవాసంలో స్నేహితులుగా ఉండేవాడిని కదా, వీళ్ళెవరు నాతో ఇప్పుడు మాట్లాడటం లేదు. ఎందుకనంటే నేను వీళ్ళతో కలిసి బడికి వెళ్ళలే కదా, నేను వీళ్ళతో కలిసి చదువుకోవట్లేదు కదా, అందుకొరకే వీళ్ళు నన్ను చూడటం లేదు, నాతో మాట్లాడటం లేదని ఒక్కడే ఏడ్చేవాడు అడవికి వెళ్ళి. మళ్ళీ మనుషులందరూ దూరం అయిపోతే ఒక్కడే కూర్చొని ఏడుస్తుంటే దేవుడు దావీదును చూసి దావీదుతో మాట్లాడటానికి వచ్చేవాడు, దావీదుతో స్నేహం చేయడానికి వచ్చేవాడు. తన బాల్యమంతా అరణ్యంలోనే దేవునితోనే గడిచింది, దేవునితోనే నడిచాడు. ఎవరైనా చూడండి, బాల్య దినాలు నీవెలా గడిచారంటే స్నేహితులు అందరి పేర్లు చెబుతూ ఉంటారు, పలానా వాడు పలానా వాడు పలానా వాడు అని. దావీదు నేను వెళ్ళి నీ బాల్య స్నేహితుడు ఎవరని అడిగితే దావీదుకి చెప్పడానికి ఎవరు లేరే అని దావీదు ఒక్కడ నిలబడి ఏడుస్తుంటే దేవుడు దావీదు దగ్గరకు వచ్చి చూసాయి, నీ బాల్యం అంతా నాకు ఇచ్చేసావు, నీ బాల్య బ్రతుకు జీవితం, సంతోషాలు, వినోదాలు, ఆనందాలు, నువ్వు చదువుకునే రోజన్నీ కూడా నా కొరకు నువ్వు అడవిలో కేటాయించావు. దావీదు ఎంత చేసావు, నీ కొరకు నేను ఏదో ఒకటి ఇస్తాలే దావీదు అనుకున్నాడట. ఏమి ఇవ్వాలా అనుకున్నాడట దేవుడు దావీదుకి. ఏది ఇచ్చినా తక్కువే. సింహాసనం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చినా కూడా అందులో దేవుడికి తృప్తి అనిపించాలా, దావీదుకి కూడా తృప్తి అనిపించాలా. అప్పుడు అనుకున్నాడు దేవుడు, అసలు దావీదు మర్చిపోలేని గిఫ్ట్ దావీదుకి నేను ఇవ్వాలా. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడట, తన బాల్య స్నేహితులందరూ ఎవరు లేరని, తనతో ఎవ్వరూ గడపలేదని దావీదు బాధపడుతున్నాడు. దావీదుకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏమిటా గిఫ్ట్ అంటే, దావీదు వంశములో నుండి, దావీదు కుటుంబములో నుండి నేనే దావీదు కడుపున పుట్టాలనుకున్నాడట. అబ్బా, హల్లెలూయా. పుట్టి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఏమని పిలవాలంటే దావీదు కుమారుడు అని పిలవాలా. హల్లెలూయా. నన్ను పిలిచే ప్రతిసారి ఎవరి పేరు ఎత్తాలంటే దావీదు పేరు జ్ఞాపకం తెచ్చుకోవాలా. అందుకోసమే కొత్త నిబంధన ప్రారంభంలో పరిశుద్ధాత్ముడు తన చేతిని పట్టుకొని, కలం పట్టుకొని ఆయన ఏమని రాస్తూ వెళ్ళాడంటే, దావీదు కుమారుడైన యేసు వంశావళి అంటాడు. చూడు బా, పరిశుద్ధాత్మ దేవుడు తన చేతిలోనికి కలాన్ని తీసుకొని రాసిన మాటది. దావీదు కుమారుడైన యేసు అంటాడు. దావీదు పట్ల దేవునికి ఎన్ని ఉద్దేశాలు. దావీదు జీవితంలో కూడా కష్టాలు వచ్చాయి, దావీదు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి, దావీదు జీవితంలో కూడా మనుషులు నిందించారు.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దావీదు దేవుని ఉద్దేశంలో నిలబడ్డాడు. దేవుని ఉద్దేశాన్ని దేవుడు జరిగించేలా చేసుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేసావనలే, బాధలు వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగించావని అనలే, వీళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావని అనలే. నా పట్ల నీకు ఎన్నో తలంపులు ఉన్నాయ్యా, నా పట్ల నీకున్న ఉద్దేశాలు చాలా గొప్పవయ్యా అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ పట్ల కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో కలిగే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, నిందలు, అవమానాలు, వాటిని చూసుకుని బెదిరిపోతున్నావు, భయపడుతున్నావు. కానీ వాటి వెనక చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. యోసేపుని తీసుకుని వెళ్ళి గుంటలో పడేసి కొట్టినప్పుడు యోసేపు ఎందుకు ప్రభువా నన్ను ఇలా కొట్టావు అని అనుకున్నాడేమో కానీ ఎందుకు నా కోసం ఇలా చేశావు అని అడగలేదు దేవుణ్ణి. అన్నదమ్ములు వచ్చి కొడుతున్నారు, హింసిస్తున్నారు, గోతులో పడేసి వస్త్రాలు తీసి హింసించారు భయంకరంగా. కానీ యోసేపు తన జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా ఒకటే అనుకున్నాడు, ప్రభువా నా గూర్చిన ఉద్దేశం నీది చాలా గొప్పగా ఉంది ప్రభువా, ఆ ఉద్దేశం నెరవేర్చు, నీ తలాంపులే జరిగించు ప్రభువా అని దేవుని చిత్తానికి, దేవుని తలాంపులకు తన తలను వంచి దేవుని కొరకు నిలబడ్డాడు. చూసావా, మనుషులందరూ అనుకున్నారు, వారి సహోదరులందరూ అనుకున్నారు, వీళ్ళని పనివాడికి అమ్మేశాం, జీతానికి అమ్మేశాం, బానిసకి అమ్మేశాం అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం అలా ఉంది. కానీ యోసేపు పట్ల దేవుని ఉద్దేశం ఎంత గొప్పది బిడ్డ. ఏ దేశానికి బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశానికి దేవుడు రాజుని చేశాడే. ఈ రోజున నీ పట్ల కూడా దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిని చూసి, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి, ఇప్పుడున్న నీ ఇంటిని చూసి, ఇప్పుడున్న నీ ఉద్యోగాన్ని చూసి, ఇప్పుడున్న నీ కుటుంబ పరిస్థితులను చూసి ఎందుకు ఇలా నువ్వు బాధపడద్దు. నీ గూర్చి దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నిన్ను గూర్చిన కొన్ని ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. నీ తల్లి నిన్ను గూర్చి కలలు కని ఉండకపోవచ్చు, నీ తండ్రి నిన్ను గూర్చి గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉండకపోవచ్చు. కానీ నిన్ను గూర్చేది దేవుడు కన్న కలలు చాలా గొప్పవి. నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించే ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. ఒకవేళ నువ్వు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎందుకు నా జీవితం అలా అయిపోయిందని బాధపడుతూ వచ్చావేమో, ఎందుకు నాకు ఈ చుట్టూరు అప్పులను బాధపడుతున్నావేమో, ఎందుకు నన్ను మనుషులందరూ తృణీకరిస్తున్నారని ఏడుస్తున్నావేమో, ఎందుకు మనుషులందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారని బాధపడుతున్నావేమో, ఎందుకు నా పరిస్థితి అంత కఠినంగా మారిపోయిందని బాధపడుతున్నావేమో. కానీ ఒకరోజు నిన్ను గూర్చిన ఉద్దేశం దేవుడు నీ ముందు పెట్టినప్పుడు, నిన్ను గూర్చిన ఆలోచన దేవుడు జరిగించడం ప్రారంభించినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయేలా, ప్రపంచమే నివ్వెరపోయేలా, ప్రపంచమంతా నిన్ను చూసేలా దేవుడు ఒకరోజు చేస్తాడు. నిన్ను గూర్చి నీ తల్లి ఏమంది, ఎందుకు పనికి రాకుండా పోయావంది. నిన్ను గురించి తండ్రి ఏమన్నాడు, ఊరికనే కూర్చొని తింటున్నావు అన్నాడా. నిన్ను గురించి నీ అత్తగారు ఏమన్నది, నువ్వేం తీసుకొచ్చావు, నీకేమి వెనకాల ఉన్నది అన్నది కదూ. రకరకాల మాటలతో రకరకాల గాయాలు చేశారు కదా. ఇవన్నీ నీ జీవితంలో ఎందుకు చోటు చేసుకున్నాయంటే, ఒకరోజు నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం, నీ జీవితం పట్ల దేవుని ఆలోచన ప్రపంచానికి దేవుడు చూపించబోతున్నాడు. ఈ స్థలానికి వచ్చావు, నిన్ను చూసి చాలా తక్కువగా మాట్లాడారు, నిన్ను చూసి చాలా మంది గేలి చేశారు. నిజమే, నా పరిస్థితులు అయితే భయంకరం. నా కన్న తండ్రి నన్ను చూసి ఒక దినాన అన్న మాట ఏంటో తెలుసా, ప్రొద్దుటే నీ ముఖం చూడాల్సి వస్తుందిరా ఇంట్లో ఉంటే అన్నాడు. ఎందుకు బ్రతుకుతున్నావు అన్నాడు. వీడికి చదువు లేదు, సంధ్య లేదు, వీడు ఎలా బ్రతుకుతాడు అని రకరకాలుగా నన్ను గేలి చేసేవాళ్ళు. తోడబుట్టిన వాళ్ళు అయితే
మేము మంచిగా చదువుకున్నాం, మాకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మేము మంచి మంచి కారులో తిరుగుతాం, నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా జీవిస్తావని నన్ను అడిగారు. నా తండ్రి, నా తల్లి, ఇంట్లో నువ్వు అనవసరంగా పుట్టావని, నీ వలన మాకు నష్టం తప్ప లాభం లేదని తృణీకరించారు. ఎందుకు బ్రతుకుతున్నావనే వాళ్ళు, ఊరి లోపలికి వెళితే నవ్వుకునే వాళ్ళు, స్నేహితుల దగ్గరికి వెళ్తే మాట్లాడేవాళ్ళు కాదు. అసలు ఊరిలో నుంచి వెలివేయబడిన పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడన్నా మీ స్నేహితులు, మీ కుటుంబీకులు మీతో మాట్లాడకపోతేనే మీరు చాలా బాధపడతారు కదా. ఊరు మొత్తం ఒక చోటకు వచ్చి, ఊరు మొత్తం ఒక చోట నిలబడి, ఇదిగో పలానా వ్యక్తిని ఈ ఊర్లో నుంచి వెళ్ళేస్తున్నాం, వీడు ఊర్లోకి రాకూడదు, వీడు ఊర్లో కాలు పెట్టకూడదు, వీడితో ఎవరు మాట్లాడినా ఊరు నుంచి మిమ్మల్ని కూడా బహిష్కరిస్తాం అని మెడబెట్టి గట్టి ఊరు వాడి నిలబెడితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఒక్కసారి నా చుట్టూరు చీకటి కమ్ముకున్నట్లు అనిపించే, ఎవరింటికి వెళ్ళాలి, వీడిన్ని సంవత్సరాలు ఊళ్ళో కాలు పెట్టకూడదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. ఊరు బయట కూర్చొని వాగు దగ్గర నీళ్లు తాగి బైబిల్ తల కింద పెట్టుకుని పడుకునే, ఎందుకు ఏమిటి ప్రభు నా జీవితం, నాకు అర్థం కావట్లే. ఊళ్ళో నుంచి తోసేశారు, ఇంట్లో నుంచి త్రోసేశారు, బంధువులు తోసేశారు. నేను బయట తిరుగుతుంటే వాళ్ళు అనుకునేవాళ్ళు, ఆ మాటలన్నీ నా చెవులు పడ్డాయి, ఈ ఊళ్ళోకి రానివ్వటలే, ఈ ఊళ్ళోకి వస్తే ఒప్పుకోదు ఊరని. ఎంత కఠినం. మా నాన్న అన్నాడు, ఒక్కగానో కూడా పుట్టావు, చెడ పుట్టావురా, పో నీ ముఖం చూడకూడదు అన్నాడు. నువ్వెలా బ్రతుకుతావు, నువ్వెలా జీవిస్తావు? త్రోసేశారు, ఎవరు రాలే. ఆఖరికి నన్ను కన్నవాళ్ళే కాదు, నా తోడబుట్టిన వాళ్ళు కూడా, మేము హ్యాపీగా బ్రతుకుతాం, చదువుకున్నాం, నీకు చదివే లేదు అసలు సరిగా, నువ్వు ఎలా బ్రతుకుతావు అన్నారు. ఒక్కనే ఏడుస్తూ కూర్చున్నా, యేసయ్యా ఎందుకు నాకు ఎటువంటి పరిస్థితి వచ్చింది నా బ్రతుకు, ఏంటి ప్రభువా అని అడుగుతుండే. దేవుడు అన్నాడు, కుమారుడా, నిన్ను గూర్చి నా తలంపులు చాలా గొప్పగా ఉన్నాయి. ఏ మనుషులు నిన్ను త్రోసేశారో, ఏ ఊరు నిన్ను వెళ్ళేసిందో, ఏ కుటుంబీకులు నిన్ను చీయని చేదరించుకున్నారో, వాళ్ళందరూ ఒక రోజు నిన్ను చూసేలా నేను చేస్తా. వాళ్ళందరూ ఒక రోజు నీ పాదాల దగ్గరకు వచ్చేలా నేను చేస్తా. దేవుని సన్నిధిలో నిలబడ్డాను, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. ప్రతి దినం అదే అడిగాడు, నా పట్ల నీకున్న చిత్తము జరిగించాయా, నీ చిత్తానికి నేను వ్యతిరేకంగా వెళ్ళకుండా చూడయ్యా, నీ చిత్తమును నేను నెరవేర్చే వ్యక్తిగా మార్చుకో, నా తలాంపులు, నా పట్ల నీకున్న తలాంపులు జరిగించాయా అని దేవుని రోజు అడిగేవాడిని ఆ ఈట్లో కూర్చొని. అందుకని ఒక పాట రాశాను, మీకు మీ జ్ఞాపకం ఉందో లేదో. స్నేహశీలి అనే పాటలో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మీకు జ్ఞాపకం ఉందా?
నా పైన నీకున్న ఉద్దేశం ఉన్నతమైనదని రాశాను, అలా అయినందుకని రాశాను. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ప్రియ దైవజనంగమా, ఒకవేళ నీ జీవితం అర్థం కాని స్థితిలో కనుక వచ్చావేమో, నేను గూర్చి నీకే తెలియని పరిస్థితులు వచ్చావేమో, నీ జీవితము గూర్చి నీకే అవగాహన లేని పరిస్థితులు ఇక్కడికి వచ్చావేమో, దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నాడు. మీ గురించి దేవుడికి చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయట. దేవుడు నాతో చెప్పాడు, కుమారుడా, నిన్ను గూర్చిన ఉద్దేశం నాకు చాలా గొప్పగా ఉంది. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, మరి నా తండ్రి ఇలా అన్నాడుగా ప్రభువా, నా తల్లి ఇలా అన్నది కదా, నా తోబుట్టువులు ఇలా అన్నారుగా ప్రభువా అంటే, వాళ్ళకు నా ఉద్దేశాలు నిన్ను గూర్చి నీకు తెలియవు. నీ గూర్చిన ఉద్దేశాలు నాకు ఎంత గొప్పగా ఉన్నాయి తెలుసా? ప్రపంచం నిన్ను చూసేలా నేను చేస్తాను. హల్లెలూయా. ప్రపంచం నిన్ను చూసేలా చేస్తాను. నిజమండి, చదువు సంధ్య లేని నేను, కేసులు, హత్యలు, భయంకరమైన నేర జీవితం, మనుషుల్ని కఠినంగా చంపినటువంటి క్రూర జీవితం, అందుకొరకే నన్ను ఊరిలో నుంచి వెలేశారు. వీడు ఉంటే ఊరికి చెడ్డ పేరు, వీడు ఉంటే ఊరికి కీడు, వీడు ఊరిలో ఉంటే మనకు కీడు అన్నారు. అదే ఊరు అన్నది, నువ్వు మా ఊరిలో పుట్టడం మేము చేసుకున్న పుణ్యం అన్నది. 200 దేశాలు 200 దేశాలు, ఒకటి కాదు, రెండు కాదు, 200 దేశాల్లో ఈ స్వరం వినబడుతుంటే, ఈ ముఖం కనబడుతుంటే, మన తండ్రి అన్నాడు, ఆ టీవీలో కనపడేవాడు మావాడేనండి అన్నాడు. ఆ టీవీలో కనబడే ముఖం ఉన్నది చూడండి, వాడు మావాడేని అని చెప్పుకున్నారు. ఏ ముఖాన్ని తండ్రి చూడటానికి ఇష్టపడలేదో ఆ ముఖాన్ని 200 దేశాలు చూసేలా దేవుడు చేశాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే, నిన్ను గురించి కూడా దేవుడికి చాలా గొప్ప గొప్ప కోరికలు ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు, నేను బీదదాన్ని, బీదవాణ్ణి, ఎందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అని. నీకున్న పరిస్థితులను చూసి, నీకున్న కష్టాలను చూసి నువ్వు అలా అనుకోవచ్చు. కానీ దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. దేవుడు నిన్ను గురించిన ప్రణాళికలో ఎస్తేరు తన జీవితంలో ఊహించి ఉండదు. ఎస్తేరు ఆ దేశానికి ఎందుకు తీసుకురాబడ్డదంటే, ఎస్తేరు బానిసగా తీసుకురాబడ్డది. ఎస్తేరుని బానిసత్వం కొరకు తీసుకొచ్చారు. అందరూ ఎస్తేరుని బానిసగా చూశారు, కానీ దేవుడు ఎస్తేరుని బానిసగా చూడటంలే, ఎస్తేరుని రాణిగా చూస్తున్నాడు. యోసేపుని గోతులో వేసి బానిస అనుకున్నారు, కానీ యోసేపును ప్రధానం చేశాడు దేవుడు. అవును, నిన్ను గూర్చి నీ ఇంట్లో వాళ్ళు తక్కువ లెక్కయొచ్చేమో, నిన్ను గూర్చి నీ తరగతి వాళ్ళు, నీ క్లాస్మేట్స్ తక్కువ అంచనా వేయొచ్చేమో, వీడికి చదువు రాదు, ర్యాంక్ రాదు, మార్కులు రావని. కనుక రోజున నువ్వే ఆ చైర్లో కూర్చుంటావు. నీ ఎదుట అవసరత కొరకు, పని కొరకు నిన్ను అన్న వాళ్ళు వచ్చి నిలబడతారు. నీ సంతకం కొరకు నిలబడతారు వాళ్ళు, మీ సంతకం కొరకు నిలబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ మాట ప్రవచిస్తున్నాడు. మీ పిల్లలు, మీరు, మీ బిడ్డల సంతకాల కొరకు అనేక మంది కూర్చుంటారు, అనేక మంది ఎదురు చూస్తారు, అనేక మంది వారి వైపు చూసేలా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, బిడ్డ, నీ పట్ల దేవునికి ఎంత గొప్ప ఉద్దేశాలు. ఎస్తేరుని అందరూ బానిస అనుకున్నారు, కానీ దేవుడు రాణించేశాడండి. యోసేపును ప్రధానం చేశాడండి. గొర్రెల కాపరి అయిన దావీదుని రాజును చేశాడు. నువ్వు బీదదానివని, బీదవాడివని, చదువు లేని వాడివని, చదువు లేని సంధ్య లేని వ్యక్తివని నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవా, నా పట్ల నీకున్న తలాంపులు జరిగించని నువ్వు అడగాలి. ఈరోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలాంపులు చెబుతున్నాడు, నిన్ను గొప్పగా చేయబోతున్నాడు.
నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించాలనుకుంటున్నాడు. నీకు తెలియదు ఆ సంగతి. అందుకని చిన్నవి అడుగుతున్నావు దేవుని దగ్గర. రాజు కూతురుని చేసుకొని రాజు కొల్లుని అయిపోవాలనుకున్నాడు. ఈ జాలే నాకు అనుకున్నాడు దావీదుతో దేవుడు అంటున్నాడు, పిచ్చోడా, రాజు కల్లుని అయితే రాజల్లుడు, రాజుగారు అల్లుడు అంటారా నిన్ను? రాజుగారు అల్లుడు కాదు, నువ్వే రాజు కావాలి. అసలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంతకాలం ఆ కంపెనీలో ఆ పనికి వెళ్తావు? దేవుడు అంటున్నాడు, నిన్న ఆ కంపెనీలో మంచి ఉద్యోగిగా నేను చేయాలనుకుంటున్నాను. ఎంతకాలం ఆ కొట్లో పనిచేస్తావు? దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ కొట్టికి యజమానుని చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు అంతేనండి. రూతు పొలంలోకి పరిగెరకోవటానికి వెళ్ళింది. దేనికి వెళ్ళింది? పరిగెరకోవటానికి వెళ్ళింది. పరిగెరకోవటానికి వెళ్ళిన రూతు వెనక నిలబడి కంకులు ఏరుకున్నది కదా. కంకులు ఏరుకున్న రూతు ఒక రోజున ఆ పొలానికి యజమానురాలయ్యింది. దేవుడు అంటున్నాడు, నువ్వెక్కడ పని చేస్తావో అక్కడ నిన్ను యజమానుని చేస్తాను. నువ్వు ఎక్కడ పని చేయడానికి వెళ్తావో ఆ కంపెనీలో నిన్ను దేవుడు యజమానునిగా మారుస్తాడు. దేవుడు నాతో చాలామంది దైవజనులు మా ప్రాంతంలో సేవకులు అనేవాళ్ళు, నువ్వు వాక్యం చెప్పటం రాదు, ఏమి రాదు, కూర్చోవా నువ్వు అనేవాళ్ళు. పాస్టర్ల మీటింగ్ పెడితే అందరు పాస్టర్లు వచ్చేటోళ్ళు, అందరు పాస్టర్లు బళ్ళు వేసుకొని వచ్చేటోళ్ళు, నేనేమో సైకిల్ వేసుకొని వెళ్ళేవాడిని. నాకు బండి లేదు. అందరు అనేవాళ్ళు, సైకిల్ దూరంగా పెట్టవా, సైకిల్కి వెళ్ళి పెట్టి బండికి వెళ్ళి పెట్టమాకు అనేవాళ్ళు. నేనేమనుకున్నాను అంటే వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక బండి పక్కనే తీసుకెళ్ళి సైకిల్ పెట్టి అనేవాడిని, ప్రభువా నేను కూడా బండి పార్క్ చేస్తాను ఒకరోజు అనుకుంటున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని అడిగేవాడు. నన్ను తక్కువగా చేసేవాడు. అందరూ నిలబడి గొప్ప గొప్ప మాటలు చెప్పేటోళ్ళు, నన్ను మాత్రం పని చేయమనేవాళ్ళు. అంటే అనేవాళ్ళు, నీకు సంఘంలే, నీకు మందిరం లేదు, నీకు అసలు వాక్యం చెప్పడం రాదు, నువ్వు వాక్యం చెప్పడానికి నిలబడితే ఎవడింటాడు అనేవాడు. వీళ్ళు అన్నప్పుడల్లా ఈ ఊరు బయటికి వెళ్ళిపోయి ఏడ్చేవాడిని. ప్రభువా ఏంది ఇలా అంటున్నారు ఏంటంటే, ప్రభు అన్నాడు, నాకు మందిరం లేదని ఎక్కిరిస్తున్నారు ప్రభువా అంటే, కుమారుడా వీళ్ళ మందిరం ఇలా చూస్తున్నావు, నీ మందిరాన్ని ఇలా చూస్తారు అలా. హల్లెలూయా. మందిరం ఈ కట్టిన రోజు, ఓపెనింగ్ రోజు వాళ్ళందరిని పిలిచా. వాళ్ళందరూ రోడ్డు మీద నిలబడి, అన్నా ఏం కట్టావన్నా అన్నాడు. ప్రభు అన్న చూసావా అన్నాడు, నీ పట్ల నాకున్న తలాంపులవి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, మీ జీవితాల పట్ల దేవుడికి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందుకోసం ఈరోజు, అయ్యా నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి, నా పట్ల నీకున్న కోరిక ఏంటి, నా పట్ల నీకున్న ఆలోచన జరిగించండి దేవుణ్ణి మనం అడగాల. నీ కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి కృంగిపోకుండా, దేవా నా పట్ల నీకున్న చిత్తము జరిగించు, నా పట్ల నీ ఉద్దేశములు, నీ తలాంపులు గొప్పవి నేను నమ్ముతున్నానయ్యా. నిజమే, మా కుటుంబీకులు, మా బంధువులు, నా స్నేహితులు నన్ను గూర్చిన ఆలోచనలు సరిగా లేవు, కానీ నన్ను గూర్చి నీ ఉద్దేశాలు అయితే గొప్పగా ఉన్నాయని దేవుడిని అడుగు. దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అదే అంటున్నాడు, నిన్ను గూర్చిన ఉద్దేశం నాది చాలా గొప్పది. దావీదుతో దేవుడు చెప్పాడు, దావీదు నిన్ను గూర్చిన ఉద్దేశం నాది చాలా గొప్పది. ఈరోజు దైవ జనాంగమా, నిన్ను గూర్చిన దేవుని ఉద్దేశాలు గొప్పవి. నువ్వు అనుకుంటున్నావు, ఒక చిన్న పని చేసుకొని బ్రతుకుదాం, ఒక చిన్న వ్యాపారం చేసుకొని బ్రతుకుదాం, ఒక చిన్న కొట్టు పెట్టుకుని బ్రతుకుతాను, లేకపోతే చిన్న పని ఏదైనా చేసుకుని బ్రతుకుతాను నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో ఆ మాట రాయబడి ఉంటుంది. 14 వచనం చదువుదామా?
అన్యుల దేవతలను అనుసరింపకయు ఆ, వాటిని పూజింపకయు ఉన్న ఎడల ఆ, నీవు అనుసరించి నడుచుకొనవలనని ఆ, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆ. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని అబ్బా, ఎట్లాట ఎట్లా బాబు మీ ఊర్లో ఎట్లా నిలబెడతాడు? తలగా. గట్టిగా వెళ్ళలేదు అంటారు మరి. చెప్పండి, ఎలా నిలబెడతాడు మిమ్మల్ని? తోకగా కాదు, కింద స్థాయిలో కాదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కునేవారిగా కాదు, ఇతర దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచేవారిగా కాదు. నువ్వు తలగా ఉండబోతున్నావు మీ ఊరిలో. హల్లెలూయా. నిన్నే అందరూ చూసేలా దేవుడు చేస్తాడు. నిన్నే అందరూ నీ వైపు చేతులు చాచేలా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అంటే దేవునికి నీ మీద అంత గొప్ప ఉద్దేశం, అంత గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అయితే నువ్వు అడగాల్సింది, ప్రభువా నా పట్ల నీ చిత్తము జరిగించయ్యా, నా పట్ల నీ ఉద్దేశాలు జరిగించయ్యా, నా పట్ల నీ ఆలోచనలు జరిగించను. నువ్వు అడిగితే దావీదు జీవితంలో చేసిన దేవుడు, యోసేపు జీవితంలో చేసిన దేవుడు, ఎస్తేరు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. నిన్ను దేవుడు దీవించడానికి తలుచుకుంటే, నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి కనుక మొదలు పెడితే, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి ఒకసారి నిర్ణయం తీసుకుంటే, దేవుడు వెనక్కి వెళ్ళడు, ముందుకే వస్తాడు. ఒకవేళ ఆయన వచ్చే మార్గంలో ఆయనకి ఏ అడ్డు వచ్చినా తీసేస్తాడు, ఆయనకి ఎవరు అడ్డున్నా తొలగిస్తాడు. నిన్ను దీవించే క్రమంలో దేవుడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు, దేవునికి నీకు ఏ అడ్డు ఉండకూడదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఎవరైనా ఒకవేళ అడ్డు వస్తే దేవుడు దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ రోజున దేవుడు అదే చెబుతున్నాడు నీతో. నేను దీవించబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నాకున్న తలాంపు వేరు, నాకున్న కోరిక వేరు, నాకున్న ఆలోచన వేరు. చివరగా దేవుడు చెబుతున్నాడు, నీ పట్ల దేవునికున్న తలంపట, నీకున్న దేవునికున్న ఆలోచనట ఈ లోకంలో నిన్ను ఆశీర్వదించటం, ఈ లోకంలో నిన్ను తలగా ఉంచటం, ఈ లోకంలో నిన్ను గొప్ప చేయడమే కాదు, ఆయన తన మహిమ కలిగిన రాజ్యంలో నిన్ను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడట. పరలోకములో నీకు సింహాసనం వేయాలనుకుంటున్నాడట. పరలోకములో ఆయన నీతో పాటుగా ఉండాలనుకుంటున్నాడట. అందుకొరకే ఈరోజు దేవుని అడుగు, దేవుని సన్నిధులు అడుగు, ప్రభువా నా పట్ల నీకున్న తలాంపులు చాలా గొప్పవి, కానీ నేను వాటిని తెలుసుకోలేకపోయాను. అవి తెలుసుకోలేక ఎట్లా పడితే నడిచాను, ఎలా పడితే బ్రతికాను, ఎలా పడితే జీవించాను. కానీ నా పట్ల నీకు చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయని ఈరోజు నాకు అర్థమైంది. ఒక దావీదు పట్లైనా, ఒక యోసేపు పట్లైనా, ఒక ఎస్తేరు పట్లైనా దేవునికి కాదు, నీ పట్ల కూడా ఉన్నాయి. నిన్ను కూడా గొప్ప చేయాలని, నిన్ను కూడా దీవించాలని, నిన్ను కూడా స్వస్థపరచాలని, నిన్ను కూడా గొప్ప వ్యక్తిని చేయాలని. అప్పు తీసుకునే వ్యక్తిగా ఉన్నావు ఇప్పటిదాకా. అప్పులు తీసుకొని 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 నలిగిపోయావు. దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు అప్పు తీసుకోవడం కాదు, ఇక నువ్వు అప్పు ఇవ్వడం ప్రారంభమవుద్ది. హల్లెలూయా. అబ్బా హల్లెలూయానండి, బిగ్గరగా చెప్పండి. మరి మోకరించి దేవుని సన్నిధిలో అడుగుదామా, ప్రభువా నా పట్ల నీ తలంపులను జరిగించయ్యా, నా పట్ల నీ చిత్తమును జరిగించయ్యా, నా పట్ల నీ ఆలోచనలు జరిగించయ్యా, నా పట్ల నీ ఉద్దేశములు జరిగించయ్యా. నా పట్ల నీకు ఎన్నో గొప్ప తలంపులు ఉన్నాయి. నిజమే, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని మాట్లాడావు. నా మార్గములు వేరు, నీ మార్గములు వేరు అన్నావు. నా త్రోవలు వేరు, నీ త్రోవలు వేరు అన్నావు. నిజమే, నా త్రోవలు వంటివి కావు నీ త్రోవలు అన్నావు. నిజమే ప్రభువా, మా త్రోవలు వేరు. నిజమే, మా త్రోవలు మమ్మల్ని నాశనానికి నడిపించాయి, మా మార్గములు మమ్మల్ని పతనానికి నడిపించాయి. కానీ నీ త్రోవలోకి వస్తే మేము సరవుతాం, నీ మార్గంలోకి వస్తే మేము బాగుపడతాం. ఈరోజు ఎంతమంది బిడ్డలు, దేవా నా పట్ల నీ చిత్తము జరిగించు, నా పట్ల నీ ఉద్దేశము జరిగించు, నా పట్ల నీ తలంపులు జరిగించని అడుగుతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. వారందరి బ్రతుకుల్లో నీ ఉన్నతమైన ఉద్దేశాలు జరిగించండి అయ్యా. నీ ఉన్నతమైన ప్రణాళికలు జరిగించండి ప్రభువా. నీ ఉన్నతమైన ఆలోచనలు జరిగించమని అడుగుతూ ఉన్నాను. అడుగు దేవుని సన్నిధిలో. నాయనా ఈ దుఃఖ దినములు తీసివేయి ప్రభువా. నా పేదరికమును తొలగించయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. నా చిత్తం వరకు నడిచాను, నేను నా చిత్తంలో నేను నడిచాను, నా ఉద్దేశాల్లో నేను నడిచాను. నేను ఏదనుకున్నాను అది చేసుకుంటూ వెళ్ళాను. కానీ అది కాదు ప్రభువా, నీ చిత్తం ఏంటో అది నేను అడగాలి. నీ ఉద్దేశం ఏమయ్యున్నదో నేను దాన్ని తెలుసుకోవాలి.
నీ ఆలోచన ఏమయ్యున్నదో నేను దాన్ని తెలుసుకోవాలి. ఈ రోజున దావీదైతే తన ఉద్దేశం, తన ఆలోచన రాజు కళ్ళునైతే చాలనుకున్నాడు. కానీ నీ ఉద్దేశం అది కాదు. రాజు కళ్ళును చేయడమే కాదు, రాజు కళ్ళును చేయాలనేదే కాదు, అసలు దావీదుని రాజుని చేయాలనేది నీ కోరిక. అసలు దేవుడు ఎంత అద్భుతమైన కోరిక కోరుతున్నాడు చూడండి బిడ్డ. ఈరోజు నీ పట్ల కూడా దేవునికి అదే కోరిక ఉన్నది, దేవునికి అదే ఉద్దేశం ఉన్నది, దేవునికి అదే తలాంపులు ఉన్నాయి, దేవునికి అదే ప్రణాళికలు ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఏది మాట్లాడాడో అది జరిగించడానికి దేవుడు నిలబడబోతున్నాడు. నీకు ఇచ్చిన మాటను దేవుడు జరిగించడానికి నిలబడుతున్నాడు. ఎవరు అడ్డొచ్చినా ఆగడు, ఏ అడ్డొచ్చినా ఆగదు. దేవుని పనే జరుగుద్ది, దేవుని కార్యం ప్రారంభమైంది, దేవుని నీ జీవితంలో పని ప్రారంభించాడు. నీ దుఃఖము తొలగించబోతున్నాడు, నీ వేదన తొలగించబోతున్నాడు, నీ కన్నీరు తొలగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీ దగ్గరకు వచ్చి నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ తల మీద తైలము అద్ది నిన్ను శాపము నుంచి విడిపించబోతూ ఉన్నాడు. అయ్యా నన్ను తాకండి అని అడుగు, అయ్యా నన్ను బలపరచండి అని అడుగు, అయ్యా నన్ను నీ ఆత్మతో నింపండి అని అడుగు, అయ్యా నన్ను నీ అభిషేకముతో నింపండి అని అడుగు. నోరు తెరిచి అడుగు, నీ స్థితిని మార్చమని అడుగు, నీ పరిస్థితిని మార్చమని అడుగు. ఈరోజు దేవుని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఈరోజు దేవుని అభిషేకం తాకుతున్నది, దేవుని శక్తి నీ మీద కమ్ముకుంటుంది, దేవుని ఆత్మను తాకుతున్నది. నీ పట్ల దేవుని తలాంపులు గొప్పగా ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు నా స్థితి ఇంతేలే, నా పరిస్థితి ఇంతేలే, నేను ఎప్పుడు ఇలా వారి వీరి వైపు చూడటమేలే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతకటమేలే అనుకుంటున్నావు. కాదు, దేవుడు నిన్నే గొప్ప చేయబోతున్నాడు, దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు, దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, దేవుడు నీ ఇంటి స్థితిని మార్చబోతున్నాడు, దేవుడు నీ గృహాన్ని మార్చబోతున్నాడు, దేవుడు నీ ఉద్యోగాన్ని మార్చబోతున్నాడు, దేవుడు నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాడు. అడుగు, దేవుని నోరు తెరిచి అడుగు, అయ్యా నన్ను తాకండి అయ్యా, నా పట్ల నీ దర్శనం, నా పట్ల నీ ఉద్దేశమును జరిగించాయని అడుగు. లెక్కలేని ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు, లెక్కలేని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, లెక్కకు మించిన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవి ఎంత గొప్పవో దావీదు అంటున్నాడు, నేను లెక్కించేదని కొంటిని గాని లెక్కకు మించున్నాయ్యా, నేను లెక్క పెట్టలేనని కార్యాలు చేశావు. చెప్పునారు తెరిచి నీ స్థితిని మార్చాడు దేవుడు. ఈరోజు ఎంతమందిని దేవుడు మీ బ్రతుకుల్లో మార్చాడు, ఎంతమంది మీ స్థితిగతులు మార్చాడు, ఎంతమంది మీ పరిస్థితులు దేవుడు ఈరోజు మారుస్తున్నాడు. నీకు దేవుడు స్వస్థత ఇస్తున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు నీకు శక్తినిస్తున్నాడు, దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు నెమ్మదినిస్తున్నాడు, దేవుడు నీకు బలమైన కృపను కుమ్మరిస్తున్నాడు, దేవుడు నిన్ను ముట్టుకుంటున్నాడు, దేవుడు నిన్ను తాకుతున్నాడు, దేవుడు నిన్ను పరిస్థితులు మారుస్తున్నాడు, దేవుడు నీ స్థితిగతులు మారుస్తున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ కుడి చేయి పైకి ఎత్తాడు. దేవుడు మాట్లాడేది దినం, దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతున్నాడు ఈరోజు. తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమందితో మీరు మాట్లాడారో, వారి జీవితాల్లో వారి పట్ల మీరు కలిగి ఉన్న తలాంపులు, వారి పట్ల మీరు కలిగి ఉన్న ఆలోచనలు, నాయనా చాలా శ్రమల్లో వచ్చారు, చాలా కష్టాల్లో వచ్చారు, బాధల్లో వచ్చారు. ఎందుకు మా జీవితంలో ఇలా జరుగుతుందని బాధతో వచ్చారయ్యా. కానీ ఈ రోజున నీ బాధల వెనుక, నీ కష్టాల వెనుక, నీ శ్రమల వెనుక ఇదిగో ఈ ఉద్దేశం నేను కలిగి ఉన్నానని నువ్వు చిన్నది అడిగావు, కానీ నీకు పెద్దది ఇవ్వబోతున్నాను. నువ్వు చిన్న ఇల్లు అడిగావు, నీకు పెద్ద గృహాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు చిన్న వాహనం అడిగావు, పెద్ద వాహనం ఇవ్వబోతున్నాను. నువ్వు చిన్న వ్యాపారాన్ని అడిగావు, పెద్ద వ్యాపారాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వే జీతం ఇచ్చే వ్యక్తిగా మారుతున్నావు. ₹1 కొరకు నువ్వు వెతుకుతున్నా, నువ్వు అనేకులకు నువ్వు నీ చేతుల మీదుగా లెక్కించి ధనాన్ని ఇవ్వబోతూ ఉన్నావు. చిన్న ఇల్లుని దేవుడు విశాలమైన ఇల్లుగా మారుస్తున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహాన్ని తాకుతున్నాడు, నీ స్థితిగతులను మారుస్తున్నాడు, నీ పరిస్థితులను మారుస్తున్నాడు, నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన కార్యం ప్రారంభమైంది. యేసు నామములో జరుగును గాక. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్మారో, ఎవరైతే మా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి అయ్యా, మా పట్ల మీరు కలిగి ఉన్న తలాంపులను జరిగించండి అని అడిగారు, యేసు నామములో అది జరుగును గాక. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకును గాక, స్వస్థతలు లేని వారు స్వస్థతలు పొందుకును గాక, ఉద్యోగము లేని వారు ఉద్యోగములు పొందుకును గాక, అనేక మంది ఉద్యోగములు ఇచ్చు వారిగా మార్చుబడును గాక, అనేక మందికి సొంత గృహములు కలుగును గాక, వివాహములు కాని వారి జీవితంలో భాగస్వాములు పొందుకును గాక, అప్పుల బాధతో వచ్చిన వారు అప్పుల కాడు నుంచి విడుదల పొందుకును గాక, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు సమస్యలతో వచ్చిన వారు నజరేయుడైన యేసు నామములో అవి పరిష్కరించబడుతూ ఉన్నాయి. మీ కుటుంబాల్లో అద్భుతం జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశం యేసు నామములో మీరు పొందుకుంటున్నారు. యేసు నామములో అద్భుతం జరుగునుగా. దాన్ని మీరు జరిగించిన కార్యానికి వందనాలు. కట్టబడుతున్న నూతన మందిరాన్ని మీరు దీవించండి. వేలాది మంది ప్రజల కొరకు సిద్ధపరచబడుతున్న మందిర విషయంలో మీ కృప చూపండి ప్రభువా. జరుగుతున్నటువంటి మందిర నిర్మాణ పనుల్లో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల పరిచర్యకు అవసరమై ఉన్నాయి. మీరే ద్వారాలు తెరవండి. మీ ఉద్దేశం, మీ తలాంపులు చాలా గొప్పవి. మీరు 2019లో మాట్లాడుతూ వచ్చారు. 2022 సంవత్సర కాల ఉపవాస ప్రార్థనలో మాట్లాడుతూ వచ్చారు. నిజమే దైవజనుడా, ఇది కాదు మందిరం, పెద్ద మందిరం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడని. ఎస్, మేమైతే దీన్ని అనుకున్నాం, ఇది కడితే చాలు అనుకున్నాం. కానీ నీ ఉద్దేశం చాలా గొప్పది, నీ ఆలోచన చాలా గొప్పది. విశాలమైన మందిరం మాకు ఇవ్వబోతున్నావు. ఆ మందిర నిర్మాణంలో ఎవరెవరు చేతులు కలిపారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. ఇదిగో ప్రభు, లైవ్లో కూడా చాలా మంది ఏకీభవించారు. వారందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.